భూమిలోన రాజుగా క్రీస్తు రాజుగా ఉదయించనే ఈ భూమిలోన రాజుగా రాజుగా ఎత్తించనే బెత్లెహేములోన రాజుగా క్రీస్తు రాజుగా ఉదయించనే ఈ భూమిలోన లోకానికి శుభవార్తగా మానవాళి పరవశింపగా లోకానికి శుభవార్తగా మానవాళి పరవశింపగా నాలో నింపెను ఉల్లాసమే నాలో నిండెను ఉత్సాహమే. క్రీస్తు ప్రభావమును కనికరిపుము. మన విశ్వాస ప్రమాణము భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తుడా తండ్రి అయిన దేవునికి నమస్కారం. ఆయన కుమారుడు యేసు క్రీస్తు నమస్కారం. ఈయన పరిశుద్ధాత్మల చేతులతో కట్టబడి కన్యగా పుట్టి ప్రతిపదాలుగా చెలించబడి సమాధించబడి అదృశ్యలోకంలోకి దిగి చనిపోయిన వారి నుండి యోసేపు నీతిమంతుడైంది ఆమెను అవమానపరచునగా రహస్యంగా ఆమెను విడనాడు ఉద్దేశించారు. కూడా ఎటువంటి మాటలు అందరి ధ్యానములు దృష్టికి అంగీకారం కల్పించేది యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఉదయకాలం పురుషులు వందనాలు తెలియజేస్తున్నాము. దేవుని కృపను బట్టి దేవుడు మనల్ని ప్రేమించి మన ఆయుష్ను పొడిగించి మరి ఉదయకాల సమయాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారంగా ఉంటున్నాం. మరి ఉదయకాల సమయం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగము మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకున్నాం. అక్కడ ఒక ఆయన పేరు రాయబడింది. ఆయన యోసేపు విడనాడు ఉద్దేశం. ఆమె అవమానపరచడానికి ఇష్టపడలేదు. రహస్యముగా సీక్రెట్గా ఆమెను విడిచిపెట్టాలనేటువంటి నిర్ణయానికి వచ్చాడు యోసేపు యొక్క నీతి. దేవుని నీతి దేవుడు పాపిని ప్రేమించి పాపమును ద్వేషిస్తాడు. ఆయన యోసేపు నీతి కలిగి దేవుని సన్నిధిలో ఆలోచించుకుంటున్నాడు. 20వ వచనం అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకుంటున్నాడు. యోసేపు నీతిమంతుడు, యోసేపు విధేయుడు, యోసేపు మౌనైపోయాడు. ఏమి తిరిగి మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో మనం గమనిస్తే యోసేపు జీవితాన్ని గమనిస్తే యోసేపు పరిశుద్ధుడు, నీతిమంతులుగా ఉన్నారు. యోసేపు అనే దేవునికి విధేయుడుగా దేవుని చిత్తానికి లోబడి మౌనములు కలిగినటువంటి వ్యక్తులు. యోసేపు అనే పవిత్రతను కలిగి పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించాం. మనము యోసేపు దేవుని నీతిని కలిగి దేవునికి లోబడిన వారుగా ఉండట్లేదు. ఆశీర్వాదాన్ని కలిగిన వారు పరిశుద్ధులుగా మన జీవితం ధన్యమవుతుంది. యోసేపు నీతిమంతుడని దేవుడు రాస్తాడు తన గ్రంథంలో. ఆయన జీవ గ్రంథంలో మన పేరు కూడా రాస్తాడు. మనం కూడా నీతిమంతులు అని చెప్పి మన పేరు కూడా నేను పరిశుద్ధుడని కనుక మీరు పరిశుద్ధులైన జీవితాన్ని మనం జీవించాలి. అప్పుడు మన పేరు జీవ గ్రంథంలో ఉంటాయి. ఉదయకాల సమయంలో మరి యోసేపులో ఉన్న లక్షణాలు మనం కూడా కలిగి మన జీవితాలు నిజమైనటువంటి సంతోషము, ఆనందము, క్రిస్మస్ యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు ప్రభు కృపలు వర్తిల్లడానికి పరిశుద్ధాత్మను మనందరికీ కృపను గురించి నడిపించడం కాక. తండ్రి పరిశుద్ధుడ జీవాధిపతి వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభు. నేనందుమైన కృపలో తండ్రి మమ్మల్ని కాపాడి సజీవుల లెక్కల నుంచి ఆయుధారుల నుంచి కాపా ఉదయకాల సమయంలో తండ్రి నీతిమంతుడైనటువంటి యోసేపు జీవితం ద్వారా మీరు మాతో మాట్లాడారు నాయన. మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. వివిధ వాక్యాన్ని మా హృదయాల్లో చేసుకొని ఈ వాక్యానుసారం జీవించే కృపను సర్వశక్తి దేవ భూమిని అంధకారములను మానవులను గాఢాంధకారము కమ్మి ఉండగా సహాయం చేయుటకు శక్తిని విడిపించుటకు బలము గల రక్షకుని జీవమును నిత్య రక్షణ తప్పిపోయి నశించుచున్నటువంటి నరకోటికి అనుగ్రహించినందుకు
మీకు స్తుతి వందనములు చెల్లించున్నాము నాయన. ఈ కాల వాళ్ళు మీరు తోడండి, సహాయం చేసి కొరకు చూపించు. మా ప్రభువుని మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడును గాక. మన నామమున మన్నించు, ప్రార్థన చేసిన వారిని చిత్త ప్రకారం అమలు చేయించు. మన స్వాతంత్ర్యం ఇదే కాలం తప్పించు. రాజ్యము శక్తి మహిమలు నిరంతరము నీవే.